రాను రాను రాష్ట్ర రాజకీయాలు ఎలా తయారయ్యాయి అంటే దిగజారిపోతున్నాయి. ఒక తల్లి దాదాపుగా 8 సంవత్సరాల నుంచి నా కూతుర్ని చంపేశారు, నా కూతురికి న్యాయం చేయండి అని చెప్పి ఈ 8 సంవత్సరాల్లో ఎన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా సరే ఆ తల్లికి న్యాయం చేయలేకపోతున్నాయి అంటే మన లా అండ్ ఆర్డర్ ఎటెళ్తుంది, సిబిఐలు ఏమవుతున్నారు, సిట్లు ఏమవుతున్నారు, ఇంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు ఏమైపోతున్నారు అనేది అర్థం కాని విషయం. ఒక తల్లి తన కూతురు కోసం 8 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసి అవకాశం వచ్చినప్పుడల్లా రాజకీయాల కోసం ఆ తల్లి కూతురు పేరును వాడుకొని అధికారంలోకి రాగానే మొట్టమొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు మీదే నా సైన్ ఉంటుంది అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారే సుగాలి ప్రీతి పేరును నాకు తెలిసి ఎవరు అంత విధంగా వాడుండరు, ఆ విధంగా వాడుకొని రాజకీయంగా లబ్ధి పొందిన ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మందిని నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకు. సో అదే పవన్ కళ్యాణ్ గారిని సుగాలి ప్రీతి తల్లి పార్వతి గారు, అన్నా నా కూతురికి న్యాయం చెయ్యి, న్యాయం చేస్తావు అని చెప్పి ఎలక్షన్స్ ముందు నువ్వు మాటిచ్చావు, కానీ 14 నెలలు గడుస్తున్నా సరే నా కూతురి విషయాన్ని ఎందుకు నువ్వు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆ తల్లి ఆవేదనతో ఆ పవన్ కళ్యాణ్ అన్నని ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆ వ్యక్తి పేరు కూడా సరిగ్గా గుర్తుకు రావట్లేదు, గాడే వెంకటేశ్వర ఏదో ఉంది, ఆయన నిన్న ప్రెస్ మీట్ పెట్టి సుగాలి ప్రీతి తల్లి గారిని ఎంత అవమానించాడు, ఎంత అవహేళన చేశాడంటే, సుగాలి ప్రీతి తల్లి గారంట వైఎస్ఆర్సీపీ పార్టీ కొనేసిందంట, వైఎస్ఆర్సీపీ పార్టీ డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని జనసేన పార్టీ మీద ఆరోపణలు చేస్తుంది అని చెప్పి ఆ నీతిమాలిన ఆ రాజకీయ ప్రతినిధి ఆ కూతురు చనిపోయిన బాధలో 8 సంవత్సరాల నుంచి న్యాయం జరగట్లేదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు నేను పొడి చేస్తా, చింపేస్తా అని చెప్పి సుగాలి ప్రీతి పేరును వాడుకొని అధికారంలోకి వచ్చి ఇప్పుడు అసలు నేనేమీ చెప్పలేదు అన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తుంటే ఆ పార్వతి గారేమో పవన్ కళ్యాణ్ గారిని 4 మాటలేదు అంటే దానికి ఈయనెందుకు లెగిసిపోయి ఆరోపణలు చేస్తున్నాడు అనేది కనీసం కొంచెమైనా సెన్స్ ఉందా ఈ గాడే శ్రీనివాసరావు అనే వ్యక్తికి? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద సుగాలి ప్రీతి మదర్కి, వాళ్ళ ఫ్యామిలీకి ఏదైతే రాయితీలు రావాల్సిందో రాజ్యాంగ పరంగా వచ్చిన రాయితీలని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేస్తే అవంట ఇప్పుడు ఇచ్చేయాలంట. నువ్వు అవన్నీ ఇచ్చేసేయి, నీకు ఇచ్చిన 5 ఎకరాల పొలం, నీకు ఇచ్చిన 5 ఎకరాల ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన 5 ఎకరాల ల్యాండు, నీకు ఇచ్చిన ఉద్యోగాలు అవన్నీ ఇచ్చేసేయి, అది కూడా ఏకవచనంతో. పార్వతి గారు భర్త అనట్లేదు, మొగుడు అంట. నీ మొగుడు ఉద్యోగాన్ని ఇచ్చేసే అని చెప్పి ఎంత అవలేనగా కులాన్ని ఉద్దేశించి ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు అంటే సిగ్గుండాలి ఆ గాడే వెంకటేశ్వర అనే వ్యక్తికి. ఇదే ఇన్స్టెంట్స్ నీ కుటుంబంలో కానీ, నీ ఫ్యామిలీలో కానీ, నీ రిలేషన్స్లో జరిగితే ఎంత బాధ ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకో. అరే మీకు అవకాశం వచ్చింది ఒక తల్లికి న్యాయం చేయమని చెప్పి, అధికారంలోకి వచ్చారు మీరు, అధికారంలోకి వచ్చినా సరే మీరు న్యాయం చేయకుండా అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు నువ్వు అడుగు, వైఎస్ఆర్సీపీ నీకు ఇచ్చింది కదా దాంతో సరిపెట్టుకోకపోతే అవన్నీ ఇచ్చేసి నీ కూతురు కోసం పోరాడు అంటే అది చేతకాని మాటలు అవన్నీ. అధికారంలోకి మీరు వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ముందు సుగాలి ప్రీతి తల్లి గారిని పక్కన కూర్చోపెట్టుకొని మరి సభల మీద సభలు నిర్వహించారు కదా, మరి ఇప్పుడు ఎందుకు సుగాలి ప్రీతి తల్లి గారి కోసం ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు? సిబిఐని గారిని కలిసి సుగాలి ప్రీతి కేసులు ఎవరైతే రియల్గా ఉన్న నిందితులు, ఫేక్ నిందితులు కాదు, రియల్గా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్ష పడే విధంగా పవన్ కళ్యాణ్ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఇవన్నీ అడగడం మానేసి నువ్వు పవన్ కళ్యాణ్ గారి కోసం నువ్వు మాట్లాడతావా, పవన్ కళ్యాణ్ గారు నువ్వు నిందిస్తావా? పవన్ కళ్యాణ్ పైనుంచి ఏమైనా ఊడిపడ్డా? పవన్ కళ్యాణ్ కూడా పబ్లిక్ ఎలక్టెడ్ పర్సన్, పబ్లిక్ కోసం సేవ చేసుకుంటాను, నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను, ప్రశ్నిస్తాను అని వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తి ద్వారానే మీరంతా ఉన్నారు. సేవ కోసం వచ్చిన వాళ్ళు సేవ కోసం చేయాలి, కానీ నీకు ఇచ్చినవన్నీ ఇచ్చేసే నువ్వు పోరాడు అంటే
సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు మీరంతా కలిసి. ఆ తల్లి ఆవేదన అర్థం చేసుకొని ఇంకా మీకు 3.5 సంవత్సరాలు టైం ఉంది. ఆ టైం లోపల ఆ తల్లికి న్యాయం చేయండి. ఆ తల్లికి న్యాయం చేయకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ నాకు సంబంధం లేదు, ఆ ప్రభుత్వంలో జరిగింది, ఆ ప్రభుత్వం ఏమీ చేతకాక ఉన్నారు, పెర్నినాని చేతకానోడు, ఇంకెవరో అమర్నాథ్ చేతకానోడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద నిందించడం ఎందుకు? ఆ ప్రభుత్వంలో ఏం చేయాలో ఆ రాయితీలన్నీ ఆ ప్రభుత్వమే ఇచ్చింది. సిబిఐకి లెటర్ రాశారు. సిబిఐ ఏం చెప్పింది? అది మీకు గుర్తులేదా? ఎవిడెన్స్ కూడా చూపించమంటారా? సిబిఐ మా దగ్గర వనరులు లేవు బాబు, మీరు మీ కేసు మీరే హ్యాండిల్ చేసుకోండి, స్టేట్ గవర్నమెంట్తో హ్యాండిల్ చేసుకోండి అని చెప్పి డైరెక్ట్గా కోర్టు వారికే సిబిఐ ఒక లెటర్ని పంపించింది. ఆ లెటర్ మీకు తెలీదా? ఏమైనా అంటే వైఎస్ఆర్సీపీ ఒక జీవో పాస్ చేసింది, ఆ సిబిఐ డస్ట్బిన్లో పడిపోయింది, అది ఏమీ అవ్వలేదు అంటున్నారు. నిజాలు తెలుసుకోండి. సిబిఐకి లెటర్ రాశారు, సిబిఐ దగ్గర వనరులు లేవు అన్నారు, సిబిఐ క్యాన్సిల్ చేసింది. దాని తర్వాత మళ్ళీ సుగాలి ప్రీతి తల్లి గారు సిబిఐ వల్ల కాకపోయినా అట్లీస్ట్ సిట్ని ఏర్పాటు చేసి వెరిఫికేషన్ చేయవచ్చండి నా కూతురు కేసు మీద అని చెప్పి వాపోయిందిగా. అవన్నీ మర్చిపోయావా? ఇప్పటికైనా అధికారం ఉంది మీకు, మీ దగ్గర అధికారం ఉంది కాబట్టి సుగాలి ప్రీతి తల్లి గారికి న్యాయం చేసి ఆడ పుణ్యం కట్టుకోండి. కొంచెం పుణ్యం కొట్టుకొని శాపనార్థాలు మాత్రం తీసుకోవద్దు. లేదా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో సుగాలి ప్రీతి తల్లి గారికి కనుక న్యాయం చేయకపోతే 2024 క్యాంపెయిన్లో ఏదైతే మీరు సుగాలి ప్రీతి పేరును వాడుకొని ఎలక్షన్లోకి గెలిచారో అదే సుగాలి ప్రీతి పేరు మీకు శాపంగా మారుతుంది. థ్యాంక్ యూ.